పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళే కదా, మరి ఆ మాత్రం బాధ్యత లేదా మీకు ప్రజల పట్ల? మళ్ళీ చెప్తున్నాం, ఇది చాలా చాలా అమానుషం. ఇంతమందిని తొలగించడం చాలా అమానుషం, చాలా అన్యాయం. ఇది వరకు కూడా చెప్పాము, కాంగ్రెస్ పార్టీ ఈ కార్మికుల పక్షాన నిలబడుతుంది, వైజాగ్ స్టీల్ పక్షాన నిలబడుతుంది అని ఇది వరకు కూడా చెప్పాము. మళ్ళీ చెప్తున్నాము, వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోనే ఒప్పుకోదు. మా ప్రాణాలు పెట్టైనా సరే వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటాం. వైజాగ్ స్టీల్ ని స్థాపించింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ని ఆదుకోవడమే కాకుండా, వైజాగ్ స్టీల్ ని ఎక్స్పాండ్ చేయడమే కాకుండా, వైజాగ్ స్టీల్ క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ట్రై పార్టీ అగ్రిమెంట్ కూడా చేశారు. దురదృష్టం వద్దు, వెళ్ళిపోయారు కాబట్టి అన్ని ఆగిపోయాయి. కానీ నిజానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, లేకపోతే 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చున్నా వైజాగ్ స్టీల్ కు ఈ స్థితి పట్టేది కాదు. మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ప్రాజెక్ట్ ఇది వైజాగ్ స్టీల్. ఈ వైజాగ్ స్టీల్